వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్. నేను మీ సదాచారి. ఈ సృష్టిలో బ్లాక్ మ్యాజిక్ చేతబడి అనేది ఉందా? వట్టి భ్రమేనా? ఉంటే అది ఎలా పనిచేస్తుంది? దానికి సొల్యూషన్ ఏంటి అనే విషయాలను మనతో మాట్లాడడానికి యూనివర్సల్ పవర్ మోటివేషనల్ స్పీకర్ శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. శ్రీనివాస్ గారు చెప్పండి, బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందా? ఉందండి. యూనివర్సల్ ఈ అనంతమైన విషయంలో బ్లాక్ మ్యాజిక్ అనేది 100%. మీరు దేవుణ్ణి నమ్ముతారా? దైవశక్తి ఉందని నమ్ముతారు. ఆత్మ ఉందని నమ్ముతారా? నమ్ముతాను. ఆత్మ ఉందని నమ్మినప్పుడు, దైవశక్తి ఉందని నమ్మినప్పుడు బ్లాక్ మ్యాజిక్ అనేది కూడా 100% ఉందండి. అంటే ఎలా ప్రూవ్ చేస్తారు? అదొక మూఢ నమ్మకం అని నేను అంటా. ఇప్పుడున్న ఈ ఆధునిక సమాజంలో బ్లాక్ మ్యాజిక్ అంటే మూఢనమ్మకంగానే మిగిలిపోయిందండి. ఎందుకంటే అది లీగల్ గా చెప్పరానిది, అందుకే బ్లాక్ మ్యాజిక్. కానీ అది మన పురాణాల నుండి బ్లాక్ మ్యాజిక్ అనేది చెప్పబడింది. పురాణాలప్పటి నుండి, మన దేవతలప్పటి నుండి, ఇప్పుడు మన మందిరాల వెనకాల, మన దైవ మందిరాల వెనకాల, మన దేవుణ్ణి పూజిస్తున్న వెనకాల, ప్రతి దాని వెనకాల బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందండి. కానీ అది అర్థం చేసుకునే విధానంలో తేడా అంతే. అసలు బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి? దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? ఈ బ్లాక్ మ్యాజిక్ ద్వారా ప్రతి వ్యక్తికి, అంటే ఒక కుటుంబంలో ఆర్థికంగా కుంగించడానికి, ఆరోగ్య సమస్యలు తీసుకురావడానికి, ఆరోగ్యంగా గానీ సమస్యలు కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపారాల నష్టం కానీ, ఇలా ప్రతి దానికి లింక్ అయిపోయి ఉంటుందండి. ఈ బ్లాక్ మ్యాజిక్ దానికే వాడతారు. అంటే ఒక కుటుంబాన్ని బలహీనంగా చేయడానికి, అంటే ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులకు వాళ్ళ బలహీనమైన ఆలోచనలను ఆసరగా చేసుకునే చేసే విద్య అండి ఇది. ఓకే. అంటే వాళ్ళ బలహీన ఆలోచనల మీదనే ఈ విద్య ప్లే చేస్తారు. అదే బ్లాక్ మ్యాజిక్. అది చెప్పే విధానంలో అర్థం కాక, అర్థం చేసుకోలేక, చెప్పేవాళ్ళు సరిగా చెప్పలేక. మీరు అర్థమయ్యేలా చెప్పండి, అసలు ఏంటి బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి? సదాచారి గారు, మీరు చెప్పినట్టుగా బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి తనకున్న ఎనర్జీ, అంటే ప్రతి వ్యక్తికి ఒక ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఓకే. అంటే ఏ పని చేసినా తన కుటుంబం పట్ల కానీ, తన సొసైటీ పట్ల కానీ, తనకు ఒక క్లారిటీ తోటి ఒక పాజిటివ్ ఎనర్జీలో ఉంటాడు. తనకున్న బలహీనమైన ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో, ప్రతి వ్యక్తికి ఉంటాయి, అంటే ఎవరికైనా, నాకుంటే, మీకుంటే, ప్రతి ఒక్కరికి కొన్ని బలహీనమైన ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ బలహీనమైన ఆలోచనలను తను బలంగా నమ్మడం మొదలు పెడతాడో, ఆ మొదలు పెట్టడానికి ఆలోచనల వైపు తన ఆలోచనలు మళ్లించడమే బ్లాక్ మ్యాజిక్ అండి. అంటే మీ బలహీనమైన ఆలోచనల వైపు మిమ్మల్ని, మీ బ్రెయిన్ మళ్లించడమే బ్లాక్ మ్యాజిక్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారండి, వ్యాపారం నడుస్తుంది, ఒక వ్యాపారం అనుకోండి, కుటుంబ వ్యవహారాలు అనుకోండి, ఏదో సక్సెస్ఫుల్ ఉన్నారు. మీకు సక్సెస్ఫుల్ ఉండుంటా, సపోజ్ వ్యాపారం నడుస్తున్నప్పుడు అందుకు ఒక వ్యక్తి వచ్చి మీ వ్యాపారం నడుస్తలేదు, ఇప్పుడు బాగా డల్ అయింది, మా బిజినెస్ బాగా డల్ అయింది అని చెప్పగానే మీరు ఆటోమేటిక్గా నెగిటివ్ ఆలోచనకి వెళ్ళిపోతారు. నిజమేనా? అరే ఈ నెల సీజన్ బాగలేదు, ఇప్పుడు బిజినెస్ బాగలేదు, అరే మీరు ఏంది మధ్యలో సన్నపడ్డారేంది అని అంటారు. ఆటోమేటిక్లీ జనరల్ ఏమైందంటే, ఒక వ్యక్తి ఏ మధ్యలో సన్నపడ్డారేంది అంటారా, నేను ఏమైనా బక్కగైపోయానా, ఇట్లా. అంటే తనకున్న బలమైన ఆలోచనలను డైవర్ట్ చేయడం అన్నట్టు. మా విశ్వధర్మ శాస్త్రాలు ఏం చెప్తారంటే, ఒక వ్యక్తి యొక్క ఆలోచనలను డైవర్ట్ చేయడం అన్నట్టు. తన మైండ్ కంట్రోల్ సిస్టాన్ని బలహీనమైన ఆలోచనలకు మళ్లించడం బ్లాక్ మ్యాజిక్. ఓకే. బ్లాక్ మ్యాజిక్ అనేది వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది అంటారు? బ్లాక్ మ్యాజిక్ అనేది వ్యక్తులను 100% ప్రభావితం చేస్తుంది. ఎలా అంటే, మనకు పురాణాల్లో తీసుకోవాలండి. అంటే పురాణాల్లో మనకి ఎలా దాన్ని వాడారని తీసుకోవాలి. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం చేసేటప్పుడు, ఓకే, కురుక్షేత్రం యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి బ్రెయిన్ కంట్రోల్ సిస్టమ్ తన ఆధీనంలో తీసుకున్నాడు. ప్రతి ఒక్కరు, ఎన్ని లక్షల మంది ఆ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళందరి మీద బ్లాక్ మ్యాజిక్ ప్లే చేశారు. శ్రీకృష్ణుడే ప్లే చేశాడు. ఎలా అంటే, విశ్వధర్మ శాస్త్రం తెలుసుకోవడం, విద్య నేర్చుకోవడం, 14 సంవత్సరాలు తపస్సు చేసి కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని లక్షల మంది పాండవులు, కౌరవులు, సైన్యాధిపతులు, రాజులు, ప్రతి ఒక్కరు వడ్డించే వంట పర్సన్ దగ్గర ఉండి అందరి బ్రెయిన్ కంట్రోల్ సిస్టాన్ని బ్లాక్ మ్యాజిక్ ద్వారా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. తను ఎలాంటి విద్య ప్లే చేశాడంటే, ఈ రోజు ఎంతమంది చనిపోతారు, ఎంతమందికి తక్కువ రైస్ పెట్టాలి, భోజనం పెట్టాలి. ఓకే. ఈ రోజు యుద్ధంలో ఒక 1,00,000 మంది పార్టిసిపేట్ అవుతారు, ఒక 10,000 మంది తక్కువ పెట్టని చెప్పేది ముందే అవుతారు. శ్రీకృష్ణుడు చెప్పేది ఏమన్నా, ఈ రోజు 10,000 ఇట్లా 10,000 సంఖ్య చెప్పడానికి 10,000 మందికి తక్కువ చేసి చెప్పేది. అంటే మీరు చెప్పేది ఏంటంటే, బ్లాక్ మ్యాజిక్ అంటే ఎయిటి వాళ్ళ మైండ్ కంట్రోల్ సిస్టమ్ తీసుకొని వాళ్ళ బలహీనతల మీద కొట్టడం అని అంటున్నారు. ఇప్పుడు సపోజ్ జనరల్ గా ఈ చేతబడి బ్లాక్ మ్యాజిక్ అంటే నిమ్మకాయలు పెట్టి ఏదో ముగ్గులేసి ఏదో మంత్రాలు చెప్తూ ఏదో అగ్ని. అయితే బ్లాక్ మ్యాజిక్ అంటే సార్ కొన్ని ఈ కెమెరా ముందు చెప్పలేము,
అదేంటంటే మేము వర్క్ షాప్ లో చెప్తాం. అంటే ఒక బ్లాక్ మ్యాజిక్ ఎలా జరుగుతుంది అంటే డీటెయిల్ గా చెప్పాలి. డీటెయిల్ గా చెప్పాలి. డీటెయిల్ గా ఏంటంటే ఇది మూఢనమ్మకంగా మనకు లీగల్ లేదు కదా, మూఢనమ్మకాల కింద అని పెట్టి కాబట్టి, కానీ మనం సైన్స్ గా ఎట్లా దీన్ని ప్రూవ్ చేయొచ్చు, సైన్స్ ప్రకారమే చెప్తాం మనకు. దీని మీద మేము విశ్వధర్మ శాస్త్రం నిపుణుడిగా సైన్స్ ప్రకారం దీన్ని ఎట్లా మెల్ట్ చేయొచ్చు అనేది చెప్తాం. ఇప్పుడు దీన్ని పూర్తిగా చెప్పాలంటే మేము వర్క్ షాప్ లో చెప్తాం, కానీ సైన్స్ కి ఎలా చెప్తాను ఇప్పుడు చెప్తాను. ఓకే, మీరు చెప్పినట్టు ఒకవేళ బ్లాక్ మ్యాజిక్ ఉందనుకుంటే దాన్ని తొలగించే మార్గాలు ఏంటంటారు? యాక్చువల్గా ఏంటంటే ఎవరిపైన అయితే బ్లాక్ మ్యాజిక్ జరిగిందో, కుటుంబంలో కానీ వ్యక్తిపరంగానే జరిగినప్పుడు, వాళ్ళ ఇంటిలో కానీ వాళ్ళ మైండ్ కంట్రోల్ సిస్టమ్ ఏ లెవెల్ ఉందో ఈ విషయంలో, అనంతమైన విషయంలో వాళ్ళ ఐక్యూ లెవెల్ ఏ ఉందో మేము దాన్ని ఐక్యూ లెవెల్ టెస్ట్ చేస్తాం. ఓకే, అయితే వాళ్ళ ఐక్యూ లెవెల్ లో ఏ లెవెల్ ఉందో తెలిసినప్పుడు మాకు అర్థమైపోతుంది. వీళ్ళ ఐక్యూ లెవెల్ తగ్గింది అనుకున్నప్పుడు వీళ్ళ బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని. బ్లాక్ మ్యాజిక్ అంటే సింపుల్ చెప్పాలంటే మీ మైండ్ కంట్రోల్ ను ఇంకో ఆధీనం తీసుకోవడమే. వాళ్ళు అక్కడ నుండి ఆపరేట్ చేస్తూ ఉంటారు, మీరు దాని తగ్గట్టు మెల్ట్ అవుతూ ఉంటారు. ఈ రోజు ఇప్పుడు మెడిసిన్ వేసుకునే సమయం అనుకోండి, అక్కడ వాళ్ళు ఆపరేట్ చేస్తే మీరు మెడిసిన్ వేసుకోరు. ఇప్పుడు మార్నింగ్ జనరల్ 5 o'clock ఇవ్వాలండి, అక్కడ వాళ్ళ బ్రెయిన్ ఆపరేట్ చేస్తుంటారు, మీరు 7 వేస్తారు. మీరు ఈ రోజు ఒక కస్టమర్ ముందు ఉన్నాడు అనుకోండి, కస్టమర్ ముందు ఉన్నాడంటే మాట్లాడేటప్పుడు అంటే రోజువారీ దినచర్యను మార్చవచ్చు, 100% మార్చేసి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక పూజ చేసుకుంటారు, ఒక అయ్యగారు పిలుస్తారు, పూజ చేసుకుంటారు. పూజ చేసిన తను ఏం చేస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ఆశీర్వాదం మీకు సంక్రమిస్తుందని మీరు ఎలా నమ్ముతున్నారు? ఒక అయ్యగారు పూజ చేస్తాడు, వాళ్ళకు ఒక ఆశీర్వాదం ఇస్తాడు. ఆశీర్వాదం మీకు ఎలా వస్తుందని ఎలా నమ్ముతున్నారు? అంటే దైవారాధన చేపట్టే వాళ్ళకు కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ పనిచేస్తుందా? వాళ్ళపైన కూడా ప్రభావం చూపిస్తుందా? దైవారాధనకు బ్లాక్ మ్యాజిక్ సంబంధం లేదండి. అయితే మా విశ్వధర్మ శాస్త్రంలో ఏం చెప్తామంటే, యూనివర్సల్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఈ బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఈ బ్లాక్ మ్యాజిక్ అని చేస్తారు. బ్లాక్ మ్యాజిక్ లా రకరకాలు ఉంటాయి. ఒకటి జస్ట్ నీ మైండ్ కంట్రోల్ ని వాళ్ళ మైండ్ కంట్రోల్ తీసుకొని వాళ్ళు ఆపరేట్ చేయడం ఒక పద్ధతి. రెండోది ఉంటుంది మెటీరియల్. అంటే ఇక్కడ ఒక చిన్న మీకు అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తిని మనము పిలిచినప్పుడు పలుకుతాడండి, మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాను, సదాచారి గారిని పలుకుతున్నాను. అవును. అట్లనే మొన్న లాస్ట్ టైం కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అమెరికాలో పెళ్లి చేసుకోవాలనుకుంటే అయ్యగారు ఇక్కడ నుండి టీవీలని అక్కడ పెళ్లి తంతు మొదలుపెట్టి ఇక్కడ నుండి మంత్రాలు చదువుతూ అక్కడ వివాహం జరిపించారు. ఏం నమ్మకం అండి అంటే, ఇక్కడ మేము మంత్రాలు చదివిస్తా ఉంటే అక్కడ పెళ్లి చేసుకోవడం వల్ల అది ఓకే అన్నట్టు దాన్ని నమ్మిండ్రు కదా. అంటే ఈ రకంగా నమ్మినప్పుడు ఇక్కడ మంత్రం చదవడం వల్ల, ఇక్కడ మన ఆశీర్వాదం ఇవ్వడం వల్ల, అమెరికాలో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళకి మంత్రాలు వెళ్తాయి అనేది వీళ్ళకి నమ్మకం ఉంది. సేమ్ అదండి. యూనివర్సల్ లా ఏం చెప్తుందంటే, బ్లాక్ మ్యాజిక్ ఎలా చేస్తారంటే దానికి వాడే పద్ధతి ఏంటంటే, ఫార్ములా ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతాన్ని వాడి బ్లాక్ మ్యాజిక్ ప్లే చేస్తారు. అందులో మొదటిది ఎవరైతే ఏ వ్యక్తి మీద ఏ కుటుంబం మీద చేయాలని అనుకుంటారో వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క మొత్తం మంది యొక్క మైండ్ కంట్రోల్ సిస్టాన్ని వాళ్ళ ఆధీనం తీసుకోవడం ఒక పద్ధతి. వ్యక్తి యొక్క మైండ్ కంట్రోల్ సిస్టమ్ మొత్తం ఆధీనం తీసుకోవడం ఒక పద్ధతి. రెండోది మెటీరియల్ తీసుకోవడం, మెటీరియల్ వాడడం ఏంటంటే, జనరల్ గా బ్లాక్ మ్యాజిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయరాదండి. అంటే ఎక్స్ప్లెయిన్ చేయరాక మనకు మూఢనమ్మకాలని ఇట్లా అట్లా అని చెప్తారు. సైన్స్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక సైన్స్ ప్రకారంగా ఒక సైంటిస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయగల. అయితే ఇక్కడ ఏమైందంటే, ఒక మెటీరియల్ ఉందండి. మెటీరియల్ ఎందుకు పడుతుందంటే, ఇప్పుడు ఫోటో ఉందండి, మీ ఫోటో చూస్తే మిమ్మల్ని చూసుకున్నట్టు ఉంటుంది. అంటే అనంతమైన విషయంలో ప్రతి వస్తువుకు ఒక వైబ్రేషన్ ఉంటుంది. మీరు అద్దం ముందు నిలబడండి, అద్దం చూడంగానే అద్దం చూసుకోవాలనిపిస్తుంది. దువ్వెనని చూడండి, దువ్వెన కనబడితే దూసుకోవాలనిపిస్తుంది. కుర్చీ కనబడితే కుర్చీ మీద కూర్చోవాలనిపిస్తుంది. అంటే ప్రతి వస్తువుకు ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఈ అనంతమైన విషయంలో ప్రతి వస్తువు వైబ్రేషన్ తో పాటు ఆకర్షణ సిద్ధాంతం ఉంది. ఆ మెటీరియల్ వాడేటప్పుడు ఏం చేస్తారంటే, ఒక బొమ్మను తీసి ఆ బొమ్మ మీద మీ ఫోటో పెడతారు. ఎవరి వ్యక్తులు అయితే ఆ ఫోటో పెట్టి ఆ వ్యక్తి మీద ఇప్పుడు అక్కడైతే మంత్రాలు ఎట్లా చదువుతున్నాడు అయ్యగారు, కరోనా అప్పుడు పెళ్లి అప్పుడు మంత్రాలు ఎట్లా చదివాడో, ఇక్కడ ఇతను ఉన్న వ్యక్తి కూడా సేమ్ అవే. అక్కడ ఆ మంత్రాలు ఎట్లయితే కనెక్ట్ అవుతుందో ఇక్కడ ఈయన చేసే ఆ మాటలు కూడా అట్లే కనెక్ట్ అవుతాయి వ్యక్తికి. అనంతమైన విషయంలో ఏమైందంటే వైబ్రేషన్ ఉంది. ఆకర్షణ సిద్ధాంతాన్ని వాడి ఆయనకు చేస్తారు. అంటే ఇంకొక వాడు ఏంటంటే, నైట్ కూడా మనం పండుకుంటామండి, 8 గంటలు 9 గంటలు 10 గంటలు పండుకుంటాం, అందరు సైలెంట్ ఉంటుంది. ఎవరో ఒకరు మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే ఈజీగా వినపడుతుంది. అదే డైలీ ఎంత చెప్పిన వినపడదు. నైట్ ఎందుకు వినపడుతుంది? అందరు పండుకుంటారు కాబట్టి మీ ఒక్క పేరు చెప్పగానే చిన్న పిలిచి వినపడుతుంది. సేమ్ ఈ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు కూడా ఎవరైనా కూడా
నైట్ సమయాన్ని ఎంచుకొని మీ యొక్క సోల్ తోటి వాళ్ళు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వాడి మాత్రమే మీ మైండ్ కంట్రోల్ సిస్టమ్ యూజ్ చేసి మీ బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది. ఓకే శ్రీనివాస్ గారు, మీకున్న ఎక్స్పీరియన్స్ లో ఓకే, మీరు ఆశ్చర్యపోయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఈ బ్లాక్ మ్యాజిక్? 100%. నేను ఒక్కొక్క కేసు చూసాను. ఎట్లా అంటే ఒక ఇంట్లో లేడీస్ మంచి చదువుకుంటుంది, కాలేజీకి వెళ్తుంది, వస్తుంది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఈమె చదువుకుంటుంది, ఇలా ఉంటుందని చెప్పి అదే విలేజ్ ఈమె తనను పెళ్లి చేసుకోవాలని ఒక అబ్బాయి ఏం చేశాడంటే బ్లాక్ మ్యాజిక్ ప్లే చేయాలి ఈమె మీద. ఈమె నేను చెప్పినట్టు పెళ్లి చేసుకోవాలి, లేకుంటే ఈమె పెళ్లే కావద్దు, ఎట్లయినా కావాలని చెప్పి ఆమె అలవాట్లు, తన బలహీనతలు, తన అన్ని తెలుసుకొని బ్లాక్ మ్యాజిక్ తన మీద ప్లే చేశాడు. ఎలా అయిపోతుందంటే బ్లాక్ మ్యాజిక్ మీన్స్ ఏంటంటే ఎదుటోళ్ళ మైండ్ కంట్రోల్ సిస్టమ్ వాళ్ళు ఎప్పుడు అప్డేట్ చేసుకోవడమే. వీళ్ళు ఏం చేసి అక్కడ వాళ్ళు ఏం ఆపరేట్ చేస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు అట్లా ప్లే చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏమైందంటే కాలేజీ పోడలేదు, తనలో తను మాట్లాడుకోవడం, ఉదయం లేవకపోవడం, ఆరోగ్య ఇప్పుడు సరిగా టైంకి అన్నం తినకపోవడం వల్ల చేయాల్సిన పనులు చేయకపోవడం ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్య అంత మెడికల్ ఫిట్ ఉన్నా ఇంట్లో ఎవరికి అర్థం కాదు ఆమె సమస్య. జనరల్ గా హాస్పిటల్కి వెళ్తాం, ఒక డాక్టర్ చెప్పలేడు, ఎవరు చెప్పలేడు. అక్కడ ఏమవుతుందంటే అలాంటి వ్యక్తులు ఎప్పుడైతే తన మైండ్ కంట్రోల్ సిస్టమ్ ఎప్పుడైతే డిస్కనెక్ట్ చేస్తామో అప్పుడు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా తనకున్న ప్రతి వ్యక్తికి తన సోల్కు మన శరీరంలోనే ఎలాంటి ప్రాబ్లం అయినా వితౌట్ మెడిసిన్ లేకుండా కూడా రెక్టిఫికేషన్ చేసుకునే పవర్ ఉంటుంది మన రోగ నిరోధక శక్తి. ఆ రోగ నిరోధక శక్తి ఇంప్లిమెంటేషన్ జరగాలంటే మనకున్న బ్రెయిన్ కరెక్ట్ పనిచేస్తేనే అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. శ్రీనివాస్ గారు, ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఒక మూఢనమ్మకం, ఒక భ్రమ అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒక విధంగా మనము ఇప్పుడున్న సమాజాన్ని చూసుకుంటే బ్లాక్ మ్యాజిక్ అంటే ఎవరు నమ్మరండి, కానీ సైన్స్ ప్రకారంగా నమ్మాలి. సైన్స్ ప్రకారంగా నమ్మాలి. ఎందుకంటే దీనికి మూలం ఉంది, ప్రమాణం ఉంది. ఎలా అంటే ఒక వ్యక్తికి మనం ఒక మంత్రం చెప్తే, ఒక పూజ చేస్తే, ఒకరికి ఆశీర్వాదం ఇస్తే, మనం ఒక మాట అంటే తగ్గుతుంది, వాళ్ళకి వస్తుంది అన్నప్పుడు ఇదే సిస్టమ్ ని యూనివర్సల్ లాలో ఏం చెప్తానంటే ఆకర్షణ సిద్ధాంతం ద్వారానే వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేస్తారనేది చెప్పబడుతుంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఆశీర్వాదం ఇస్తే ఎలాగో రీచ్ అవుతుందో అంతే. అంటే బ్లాక్ మ్యాజిక్ ద్వారా నెగిటివ్ ఎనర్జీ కూడా అట్లా రీచ్ అవుతుంది. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ రెండు రకాలు చేస్తారు. ఒకటి మీ బ్రెయిన్ కంట్రోల్ సిస్టమ్ ని అదుపులో తీసుకోవడం ఒక పద్ధతి. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు ఆత్మ ఉందని నమ్ముతారు కదా, మనిషి చనిపోయేంత ఆత్మ ఉంటుందని మీరు నమ్ముతారు కదా. అది ఇంట్లో ఆత్మలు రెండు రకాలు. ఆయుష్ కంప్లీట్ అయిన ఆత్మ ఒకటి, ఆయుష్ కంప్లీట్ కాని ఆత్మ అంటే యాక్సిడెంట్ లో చచ్చిపోయిన వాళ్ళు, అకస్మాత్తుగా చచ్చిపోయిన వాళ్ళు, ఆత్మలు ఇక్కడే ఉంటాయి. ఆ సోల్స్ వారు ఏజ్ తింటే వారు ఇక్కడ ఉంటారు. అలాంటి ఆత్మలతోటి ఈ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు ప్లే చేస్తారు. ఇప్పుడు దేవుడు, మనం దేవుడు పూజ చేసిన దేవుడు వస్తాడు అనేది ఎంత నిజమో, ఒక హనుమంతుని పూజ చేస్తే హనుమంతుడు వస్తాడు, రాముని పూజ చేస్తే రాముడు వస్తాడు, కృష్ణుని పూజ చేస్తే కృష్ణుడు వస్తాడు ఆ ప్లేస్ అనేది ఎంత నిజమో, ఒక ఆత్మ ఏదైతే ఉందో చనిపోయిన ఆత్మను తనకు ఆయుష్ నిండినంత వరకు ఆత్మ ఇక్కడే తిరుగుతుంటది. ఆ ఆత్మని వాడి కూడా బ్లాక్ మ్యాజిక్ లో వాడచ్చు. అది కూడా ఆకర్షణ సిద్ధాంతమే, లా ఆఫ్ అట్రాక్షన్. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతాన్ని వాడి, అది సైన్స్ ప్రకారంగా, అంటే సైన్స్ ప్రకారం చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ వాడి ఎదుటోళ్ళ యొక్క బలహీనమైన ఆలోచనలను బలంగా చేయడం. ఓకే, బ్లాక్ మ్యాజిక్ తో సఫర్ అవుతున్నా ఎవరైనా మీ దగ్గరకు వస్తే ఎలాంటి సొల్యూషన్స్ దొరుకుతాయి? బ్లాక్ మ్యాజిక్ తో ఎవరొచ్చినా అంటే మన దగ్గరికి వెళ్ళిన ఒక వ్యక్తి బ్లాక్ మ్యాజిక్ తో అన్కాన్షియస్ లో ఎప్పుడైనా బ్లాక్ మ్యాజిక్ అయితే ఎవరిని జరుగుతుంది సార్, వాళ్ళ మీద పూర్తి వాళ్ళు అన్కాన్షియస్ వెళ్ళిపోతారు. అన్కాన్షియస్ అంటే వాళ్ళు చిన్నప్పుడు ఉండే పద్ధతికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో కూడా ఆ విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తనలు పూర్తి చేంజ్ అవుతుంది. అయితే తనను మనం ఎగ్జామ్ చేసే కన్నా ముందు వాళ్ళ కుటుంబ మెంబర్స్ తో కూడా మాట్లాడవలసి వస్తుంది, వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా పరిగణన తీసుకోవాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే ప్రతి వ్యక్తికి ఒక చూడండి, ఇప్పుడు మీ దగ్గర ఒక సామ్సంగ్ ఫోన్ ఉందండి. సామ్సంగ్ ఫోన్ మీరు వాడటం వల్ల మీ యాక్టివిటీ, మీ బాడీ లాంగ్వేజ్ ఒక రకంగా ఉంటుంది. మీకు ఐఫోన్ ఇచ్చింది అనుకోండి, మీ యాక్టివిటీస్, మీ బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. చూడండి, మీరు గమనించండి. ఎందుకంటారు అంటే ఎలా అంటే ఒక వస్తువు అంటే మనకు కావాలి, ఒక వస్తువులు కొన్ని చేర్చబడినప్పుడు అంటే తన కుటుంబంలో కానీ తనకు కానీ మెటీరియల్ వాడినప్పుడు ఆటోమేటిక్గా ఆ మెటీరియల్ ఉన్న వైబ్రేషన్ ఉంటుంది. అంటే రెండు రకాలు చేస్తారు మ్యాజిక్. ఒకటి బ్రెయిన్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా వాడతారు, వస్తువులను వాడి కూడా కంట్రోల్ సిస్టమ్ వాడతారు. అంటే కొన్ని వస్తువులను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు చేర్చి కూడా వస్తువుల రూపంలో కూడా బ్లాక్ మ్యాజిక్ అంటే వాటికి ఆకర్షణ సిద్ధాంతం ఉంటుంది కాబట్టి, ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళ బ్రెయిన్ కంట్రోల్ తప్పిపోతుంది. ఆటోమేటిక్ ఏంటంటే వీళ్ళు ఏదో పాతకాల మనుషుల్లాగా, లేకపోతే దయ్యాల్లాగా, భూతాల్లాగా,
పిచ్చోళ్ళలాగా నటిస్తూ ఉంటారు. ఓకే. ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు? ఈ బ్లాక్ దాన్ని మ్యాజిక్ ఎందుకు ఉపయోగిస్తారు? ఒకటేందండి, బ్లాక్ మ్యాజిక్ మీద నేను ఎంతో మంది గురువులను కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది కొన్ని విషయాలు మనం చెప్పినప్పుడు ఏంటంటే, ఎదుటి వాళ్ళు మనం చెప్పినట్టు వినాలి, ఎదుటి వాళ్ళ మాట మీద మన పెత్తనం రావాలి. ఇప్పుడు విలేజ్ లో అదే ఉంటాయి కానీ, ఇప్పుడు ఒకళ్ళు బాగా 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 మాట్లాడుతూ వింటుంది, ఇది చెప్పినట్టు ఊరంతా వింటుంది, ఈ పొలిటికల్ ఎదుగుతుండు, లేకపోతే ఈ పెద్ద మనిషి ఎదుగుతుండు, లేకపోతే ఎక్కడో ఒకట నన్ను మాట అన్నాడు, నన్ను ఇబ్బంది పెట్టిండు, ఇన్సల్ట్ చేసిండు, లేకపోతే ఆర్థికంగా కుంగదీయాలి, లేక కుటుంబ పరంగా కుంగదీయాలి అని ఎప్పుడైతే మైండ్ లో వాళ్ళకు నెగిటివ్ ఆలోచన వస్తుందో ఆ ఆలోచనలను వాళ్ళు ప్లే చేయడానికి బ్లాక్ మ్యాజిక్ అని ఎంచుకుంటారు. అంటే ఎవరి మీదనైనా ఎంత బలవంతుని మీదైనా ఇది ప్రయోగించవచ్చు. 100% ప్లే చేయొచ్చు. ఎంత బలవంతం అందరి మీద పనిచేస్తుందా? అందరి మీద పనిచేస్తుంది, అందరి మీద పనిచేస్తుంది. అయితే కొంతమంది ఏముంటారంటే మన సోల్ ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే అనంతమైన విషయంలో మన ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటే వాళ్ళు తొందరగా గమనిస్తారు. ఆటోమేటిక్ మీకు తెలుసా, మీ సోల్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే మీ మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నప్పుడు తొందరగా గమనిస్తారు. ఆటోమేటిక్ మీ సోల్ గమనిస్తుంది. మీ ఐక్యూ లెవెల్ తగ్గుంది అనుకోండి, అది గమనించారు. అదేమైందంటే దాని ఐక్యూ లెవెల్ ఎక్కువైతే మీ ఐక్యూ లెవెల్ తక్కువ ఉంటుంది. అదే ఈ మా యూనివర్సల్ ఏం చెప్తుందంటే, ఈ అనంతమైన విషయంలో మీ ఐక్యూ లెవెల్ పెంచడం కోసం మా విద్య వాడాలి. ఆ విద్య వాడడం వల్ల ఏమైందంటే ఎవడానికి మీ మీద చెడు చేయాలనే దృష్టి ఆయనకు వచ్చిన క్షణమే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే అతని బ్రెయిన్ మీరు రీడ్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఏ ప్లే చేసిండో, సో యూనివర్సల్ పవర్ స్పష్టంగా చెప్పబడింది. 100% చెప్పాడు. అంటే అనంతం విషయంలో మీరు ఏది తెలుసుకోవాలన్నా కూర్చున్న చోట తెలుసుకోవచ్చు. అంటే జనరల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాముడు విశ్వామిత్రునికి యుద్ధం చేసే సమయంలో రావణుని వాళ్ళ తల్లి సముద్రం ఒడ్డున శివలింగానికి అభిషేకం చేస్తుందనే విషయాన్ని విశ్వామిత్రునికి ఎలా తెలుసు? అంటే విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే అనంతం విశ్వధర్మ శాస్త్రం చేస్తాడు. అంటే విశ్వాన్ని దర్శిస్తాడు. అంటే అనంతం విశ్వంలో ఎవరు ఏం చేస్తారు, ఎక్కడ ఏం జరుగుతున్నా ఈ విశ్వధర్మ శాస్త్రం తెలిసిన వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే అక్కడ పని చేస్తుంది కాబట్టి రాముని చెప్తాడు, అక్కడ సముద్రం ఒడ్డున చేస్తుంది, అదే సముద్రం సహాయం కోరు అని అడుగుతాడు. రాముని చెప్తాడు విశ్వామిత్రుడు, నువ్వు సముద్రుని సహాయం అడుగుతా సముద్రుడికి సాయం చేస్తాడు. ఎలా సాయం చేస్తాడని నీకు దానికి వివరించాడు. అక్కడ రావణ తల్లి సముద్ర రామునికి చెప్పాడు, నీకెటో తెలుసా అని అడుగుతాడు కదా. మీరు ఇక్కడే ఉన్నారు గురువు, మీకెట తెలుసు అక్కడ ఏం చెప్తుందని, మీకెట తెలుసు అంటాడు. అదే ఆ విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తా అంటే అనంతమైన విశ్వంలో అంతా బోధపడుతుంది. అంటే మాకు ఒక సూత్రం ఉందండి, దీనిలో ఏ సూత్రం అంటే ఈ అనంతమైన విషయంలో అంతా నేనే ఉన్నాను. అందుకే మనకు భగవద్గీతలో క్లియర్ కట్ గా అహం బ్రహ్మస్మి అని చెప్పబడింది. అంటే దానివల్ల ఏమైందంటే మీ ఐక్యూ లెవెల్ పెరిగినప్పుడు ఏమైందంటే మా వర్క్షాప్ లో చెప్తాం, అది మీ అనంతమైన విషయంలో మీ ఐక్యూ లెవెల్ ఎలా పెంచచ్చు అని మనం చెప్తాం. దానివల్ల ఏంటంటే మీకు చెడు చేసే వాళ్ళు కానీ ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ కానీ ఎలా చేశారో మీకు ముందే మీ బ్రెయిన్ తెలిసిపోతుంది. దానివల్ల మీరు ఏంటి ఇంకా యాక్టివ్ అవుతారు, ఇంకా అప్డేట్ అవుతారు. సో శ్రీనివాస్ గారు మొత్తానికి బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంది అంటారు మీ ఆలోచన ప్రకారం? 100% ఉందండి. దైవశక్తి ఉందని మీరు నమ్ముతారా? నమ్ముతాను. ఆత్మ ఉందని నమ్ముతారా? నమ్ముతాను. 100% బ్లాక్ మ్యాజిక్ ఉందండి. దానికి ప్రమాణం ఉంది, దానికి ఆధారాలు.